హాయ్ అందరికీ. అలాగే అన్నయ్య, నువ్వే ఓ మంచి రోజు చూసి ముహూర్తం పెట్టించు. నాకు కూడా నా మేనకోడలికి మా వాడికి ఎప్పుడెప్పుడు పెళ్లి జరుగుతుందా, నా మేనకోడలు నా ఇంట్లో లక్ష్మీదేవిలాగా ఎప్పుడు తిరుగుతుందా, ఇంటి బాధ్యతలన్నీ దాని చేతిలో పెట్టి నేను హాయిగా కృష్ణారామ అనుకుందామా అని ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎంత తొందరగా ముహూర్తాలు పెట్టిస్తే అంత మంచిది. ఉంటానన్నయ్య అంటూ ఫోన్ పెట్టేసి తన ముద్దుల కొడుకు పెళ్లి కొడుకు కాబోతున్నాడనే ఆనందంతో వెనక్కి తిరిగిన శారద గుమ్మంలో తను చూసిన దృశ్యానికి షాక్ కొట్టిన దానిలాగా చూస్తూ నిలబడిపోయింది. ఒక్క క్షణం తన బుర్ర మొద్దుబారిపోయింది. గుమ్మంలో తన కొడుకు సంతోష్, పక్కన ఎవరో అమ్మాయి పూలదండలతో నిలబడి ఉన్నారు. ఆ అమ్మాయి మెడలో పసుపు తాడు కూడా పచ్చగా కొత్తొచ్చినట్టుగా కనబడుతుంది. షాకు నుంచి తేరుకున్న శారద ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ, నీకేవైనా పిచ్చి పట్టిందేమిట్రా? ఇంత ఘోరం చేశావు? మేం బ్రతికే ఉన్నామనుకున్నావా లేక చచ్చామనుకున్నావా? కనీసం ఆ పిల్ల మెడలో తాళి కట్టేప్పుడైనా నీ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటున్న ఈ పిచ్చి తల్లి నీకు గుర్తుకు రాలేదురా అంటూ ఏడుస్తూ, ఏమండి ఏమండి ఒకసారి బయటకు రండి, మీ పుత్రరత్నం ఏం ఘనకారం చేసుకొచ్చాడో చూదురు గాని అంటూ భర్త వీరభద్రాన్ని పిలిచింది శారద. భార్య పిలుపుతో పెరట్లో నుంచి కంగారుగా బయటకొచ్చిన వీరభద్రం కూడా గుమ్మల్లో ఉన్న నవదంపతులను చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిట్రా ఇది, మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎంత పనిచేశావు? మేము నీకు పెళ్లి చేయలేమనుకున్నావా ఏంటి అన్నాడు. చాలా బాగుందండి మీరు అడిగే పద్ధతి. వాడు చేసిన పనికి వాడి చెంపలు రెండు చెళ్ళు అనిపించకుండా ఇంకా నించోబెట్టి నెమ్మదిగా మాట్లాడుతున్నారా? వీడు చేసిన ముదనష్టపు పనికి మనం ఇంకా నలుగురిలో తలెత్తుకోగలమా? ఇప్పుడేనండి మా అన్నయ్య ఫోన్ చేసి పిల్లల నిశ్చితార్థానికి మంచి ముహూర్తం పెట్టిస్తానన్నాడు. ఇప్పుడు మా అన్నయ్యకి నేనేం సమాధానం చెప్పాలండి? తనని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. నేను శృతిని ప్రేమించాను. మీతో చెప్తే మీరు కాదంటారనే భయంతోనే నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను అంటున్న కొడుకు మాటలు లెక్క పెట్టకుండా తన కూతుర్ని మన ఇంటికి కోడలుగా పంపాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అన్నయ్యకి ఇప్పుడు వీడు చేసిన దిక్కుమాలిన పని తెలిస్తే మా అన్నయ్య ఏమైపోతాడో ఏంటో. బావ తనకిక దక్కడు అని తెలిస్తే నా మేనకోడలు ఏమైపోతుందో అని బోరుమంటున్న భార్యను ఓదార్చాడు వీరభద్రం. ఊరుకో శారదా, జరిగిందేదో జరిగిపోయింది. మనం కాదనుకున్నా కొన్ని బంధాలు తెగిపోవు కదా అంటూ భార్యకు సర్ది చెప్పాడు వీరభద్రం. కొత్త చెంట ఆశీర్వాదం కోసం కాళ్ళపై పడితే ఇష్టం లేనట్టుగా వెనక్కి జరిగింది శారద. వీరభద్రం ఇద్దరిని చల్లగా ఉండండి అంటూ ఆశీర్వదించి లోపలకు వెళ్ళిపోయాడు. అత్తారింట్లో అడుగు పెట్టగానే జరిగిన దానికి బాధపడుతున్న భార్య వైపు చూసి, బాధపడకు శృతి, ఇదంతా మనం ముందే ఊహించాంగా. మెల్లమెల్లగా అంతా సర్దుకుంటుంది. నువ్వే అన్నింటినీ మార్చుకోవాలి. పద అంటూ శృతిని లోపలికి తీసుకెళ్లాడు సంతోష్. సంతోష్ శృతులు బీటెక్లో క్లాస్మేట్స్. 3 సంవత్సరాల నుంచి ఇద్దరూ ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. శృతి వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతురు కావడం వల్ల, తన పేరెంట్స్ చదువుకున్నవారు కావడం వల్ల, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇష్టాన్ని కాదనలేక, సంతోష్ది మంచి కుటుంబమే కావడం వల్ల శృతి సంతోష్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కాకపోతే సంతోష్ ఇంట్లో మాత్రం తనకి తన మరదలతో పెళ్లి చేయాలని చూస్తూ ఉండడంతో తన ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోరు అనే దాంతో బీటెక్ కంప్లీట్ అయి మంచి జాబ్ రాగానే శృతిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు సంతోష్. శృతి అందంతో పాటు తెలివితేటలు కూడా కలగలిసిన అమ్మాయి. పుట్టింట్లో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగినా అత్తారింట్లో ఆ ఇంటి కోడలుగా చక్కగా మసులుకుంటుంది. సంతోష్ వాళ్ళది వ్యవసాయ కుటుంబం కావడం వల్ల ఇంట్లో పాడి కూడా ఉండేది. శృతి అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఓ 4 రోజులు అత్తగారు చేస్తున్న పనులను బాగా గమనించింది. ఆ తర్వాత నుంచి తనే ఉదయాన్నే లేచి ఇంటి పనులు పూర్తి చేయడం, పాలేర్లతో పశువుల దగ్గర శుభ్రం చేయించి పాలు తీయించడం, వచ్చిన పాలను ఎవరెవరికి ఎన్ని పంపాలో చూసుకోవడం, మిగతావి డైరీకి పంపించడం, వెన్న నెయ్యి అమ్మడం, అత్తమామల ఆరోగ్యానికి తగినట్టుగా వంటలుండడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, ఇలా ఇంటి పనులన్నీ శృతి చక్కబెడుతున్న తీరు శారదను బాగా ఆకట్టుకుంది. మామగారు వీరభద్రం మొదటి నుంచి కోడలతో మంచిగానే ఉన్నప్పటికీ శారద మాత్రం ఇంకా తన కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. శృతితో కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. వచ్చిన కొద్ది రోజుల్లోనే తమ ఇంటి పద్ధతులకు అనువుగా
తనను తాను మర్చుకున్న భార్యను చూసి పొంగిపోయాడు సంతోష్. అలా ఓ 2 నెలలు గడిచాయి. ఓ రోజు ఇంట్లో శృతి, శారద ఉన్న సమయంలో అనుకోకుండా శారద బాత్రూంలో కాలు జారి పడింది. క్రింద పడిన శారద నొప్పి భరించలేక అమ్మో బాబోయ్ అంటూ కేకలు పెడుతూ ఉంటే ఆ కేకకు పరుగున వచ్చింది శృతి. అత్తగారిని నెమ్మదిగా లేపి లోపలికి తీసుకొచ్చి వెంటనే డాక్టర్కు ఫోన్ చేసింది. డాక్టర్ వచ్చేలోపు అత్తగారి బాధపడుతున్న బాధను చూసి విలవిలలాడిపోయింది. శృతి వేడి నీళ్లతో కాలికి కాపడం పెట్టింది. అంతలో శారదను పరీక్షించిన డాక్టర్ కాలు మడతపడి ఎముకకు చిన్న పగులొచ్చిందని ఓ 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళాడు. ఆ 10 రోజుల్లో శృతి తనపై చూపించిన ప్రేమ శారద మొండితనాన్ని జయించింది. దాంతో అత్త కోడలిద్దరూ కలిసిపోయారు. ఇక అప్పటినుంచి అత్తాకోడళ్ళ అనుబంధంతో ఆనందంగా మారింది ఆ ఇల్లు. అలా మరో 2 నెలలు గడిచాయి. ఆ రోజు సంతోష్ పుట్టినరోజు కావడంతో ఆఫీస్కి సెలవు పెట్టి శృతిని తీసుకుని సరదాగా ఆ రోజంతా బయటకు వెళ్ళి రమ్మంది శారద. తల్లి మాటకు సరేనన్న సంతోష్ శృతిని తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ కలిసి ముందు గుడికి వెళ్ళి ఆ తర్వాత వాళ్ళ ఊరికి పక్కనే ఉన్న సిటీలో చూడాల్సిన ప్రదేశాలకు తిరిగారు. మధ్యాహ్నం మంచి రెస్టారెంట్లో లంచ్ చేసి సాయంత్రానికి మూవీ థియేటర్కి చేరారు. అందరూ మూవీ చూస్తుంటే సంతోష్ మాత్రం శృతి చేయి పట్టుకుని తన జీవితాన్ని అంత ఆనందంగా మార్చిన శృతిని చిలిపిగా పొగుడుతూనే ఉన్నాడు. మూవీ బ్రేక్లో సంతోష్ కూల్ డ్రింక్స్ కోసం బయటకు వెళ్ళినప్పుడు హాయ్ శృతి అంటూ వెనుక నుంచి వచ్చి పలకరించాడు శృతి చిన్నప్పటి ఫ్రెండ్. శృతి కూడా తనని గుర్తుపట్టడంతో ఇద్దరూ కాసేపు సరదాగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఆ దృశ్యం లోపలికి వస్తున్న సంతోష్ దృష్టిని దాటిపోలేదు. తనది అనుకున్న తన శృతి మరెవరితోనూ నవ్వుతూ మాట్లాడడం సంతోష్కి ఎంత మాత్రం నచ్చలేదు. పక్కకి నిలబడి కాసేపు వాళ్ళని గమనించాడు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. కొంతసేపటికి మూవీ స్టార్ట్ అవ్వడంతో అతను వెళ్ళిపోయాడు. ఇదేమీ తెలియనట్టే నార్మల్గా వచ్చి కూర్చున్నాడు సంతోష్. ఏమనుకుంటుందోనని ఓవైపు, నా శృతి అలాంటిది కాదని మరోవైపు సంతోష్ తన మనసును కంట్రోల్ చేసుకున్నాడు. అలా రోజంతా గడిచింది. మర్నాడు ఆఫీస్కి వెళ్ళిన సంతోష్కి ఆఫీస్ మొత్తం కొత్తగా అనిపించింది. ఎప్పుడు తన ఆఫీస్కి వెళ్ళేసరికి ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు కాస్త ఆ రోజు పని మానేసి చిన్న చిన్న గుంపులుగా మీటింగులు పెట్టారు. ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అందరూ. అదంతా విచిత్రంగా చూస్తున్న సంతోష్ దగ్గరకు వచ్చిన తన కొలీగ్, ఏం గురు అలా చిత్రంగా చూస్తున్నావు అన్నాడు. ఇది మన ఆఫీసేనా? రోజు నేను వచ్చేసరికి ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉండేవారు. ఈరోజు ఏమైంది ఇలా అన్న సంతోష్ మాటకు, చిత్రాలు జరిగినప్పుడు చిత్రంగానే ఉంటుంది మరి. అబ్బబ్బా ఈ సస్పెన్స్ కాదు, అసలు ఏం జరిగిందో చెప్పు బాబు అన్న సంతోష్ మాటకు సంతోష్ భుజంపై చెయ్యి వేసి పక్కకు తీసుకెళ్తూ అతని కొలీగ్, నిన్న నువ్వు ఆఫీస్కి రాలేదు కదా గురు, అందుకే ఈ సస్పెన్స్. అసలేం జరిగిందంటే మన శ్రీనివాస్ లేడు, వాడి భార్య మొన్న నైట్ లెటర్ రాసిపెట్టి వాళ్ళ పక్కింటి డబ్బున్న అబ్బాయితో వెళ్ళిపోయిందంట. దాంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి పోయిందన్న బాధ ఒకవైపు, పరువు పోయిందన్న బాధ మరోవైపు వేధించడంతో మనవాడు నిన్న సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఏదో మా నోడికి ఇంకా భూమి మీద నూకలుండబట్టి బ్రతికే బట్ట కట్టాడనుకో. అది సంగతి గురు, దాని గురించే మన వాళ్ళ డిస్కషన్ అని చెప్పిన కొలీగ్ మాటలకు ఆశ్చర్యపోయిన సంతోష్, అదేంటి ఆ అమ్మాయి అలా ఎందుకు చేసింది? వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ కదా, వాళ్ళ పెళ్లి జరిగి సుమారు 10 నెలలు అయ్యుంటుందేమో అంటున్న సంతోష్ మాటలకు అడ్డుపడుతూ, లవ్ మ్యారేజే గురు, అప్పుడు మనవాడిని లవ్ చేసింది, ఇప్పుడు వాళ్ళ పక్కింటి వాడిని లవ్ చేసింది అంతే. అయినా ఈ రోజుల్లో ఆడవాళ్ళని నమ్మడానికి వీల్లేదు గురు, అందులోనూ అందమైన ఆడవాళ్లను అస్సలు నమ్మలేము. ఒకవేళ వాళ్ళు మంచివాళ్ళైనా పక్కనున్న వాళ్ళు వాళ్ళని మంచిగా ఉండనివ్వరు. ఏవో మాయమాటలు చెప్పి ముగ్గులోకి దింపి వాళ్ళని కాస్త ఎగరేసుకుపోతారు. విషయం తెలిసిందిగా, ఇక వెళ్ళి వర్క్ చూసుకో. తన సీటులో కూర్చున్నాడు కానీ సంతోష్కి తన కొలీగ్ చెప్పిన విషయాలే బుర్రలో గిర్రును తిరుగుతున్నాయి. శ్రీనివాస్ పరిస్థితిని తలుచుకుని అయ్యో పాపం అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఉండగా సంతోష్ కళ్ళలో శృతి మెదిలింది. నిన్న థియేటర్లో శృతి ఎవరితోనో నవ్వుతూ మాట్లాడిన దృశ్యం సంతోష్ కళ్ళ ముందు కదలాడింది. సంతోష్ బుర్రలో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. వెంటనే శృతికి ఫోన్ చేశాడు. ఎంతసేపు ట్రై చేసినా శృతి ఫోన్ బిజీ వస్తోంది. దాంతో సంతోష్ మనసులో అలజడి మరింత పెరిగింది.
వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలని అనిపించినా వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడంతో తప్పక అక్కడే ఉండి అతి కష్టం మీద సాయంత్రానికి వర్క్ అంతా కంప్లీట్ చేశాడు. ఆ రోజంతా సంతోష్ ఆఫీస్లో ఉన్నాడే గాని అతని మనసంతా శృతి చుట్టూనే తిరుగుతుంది. సాయంత్రం వర్క్ పూర్తవగానే ఇంటికి బయలుదేరాడు. వస్తూనే సంతోష్ చిరాకు గమనించిన శృతి వేడిగా కాఫీ కప్పు తీసుకెళ్ళి ఇచ్చింది. కాఫీ కప్పు పక్కన పెట్టి, నిన్న థియేటర్లో నీతో మాట్లాడిందెవరు అంటూ కోపంగా అడిగాడు. ఓ అదా, మీరు చూసారా? తను నా చిన్నప్పటి ఫ్రెండ్ అండి. నా చిన్నప్పుడు వాళ్ళు మా పక్కింట్లోనే ఉండేవారు. ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. చాలా సంవత్సరాల తర్వాత నన్ను చూసి తను గుర్తుపట్టి పలకరించాడు. మీకు కూడా అతన్ని పరిచయం చేద్దాం అనుకున్నాను, కానీ మీరు రావడం లేట్ అవ్వడంతో. అయినా ఈ ప్రశ్న నన్ను థియేటర్లోనే అడిగితే సరిపోయేదేగా, అప్పుడే చెప్పేదాన్ని. నిన్నటి నుంచి ఆ ప్రశ్నను దాచుకుని ఇప్పుడు అడుగుతున్నారా? ఉదయం నీ ఫోన్కి ఎన్నిసార్లు ట్రై చేసినా బిజీ వచ్చిందేంటి? నా ఫోన్ బిజీ వచ్చిందా? లేదే అంటున్న శృతి మాటలకు అడ్డుపడుతూ, నాటకాలు ఆడకు, నిజం చెప్పు. నువ్వు కూడా మా సీన్గాడి పెళ్ళంలాగా ఎవరితోనైనా వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నావా? ఆ మాట సంతోష్ నోటి వెంట వచ్చిన వెంటనే సంతోష్ చెంప చిల్లుమంది. సంతోష్ శృతి కూడా ఒక్క నిమిషం షాక్ కొట్టిన వాళ్ళలాగా ఉండిపోయారు. తన చేతికి పని చెప్పింది శారద. ఏం మాట్లాడుతున్నావురా? నీకు అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా? నా కోడలు మేలిమి బంగారం. చెల్లుమన్న చెంప మీద చెయ్యి వేసుకుని, అది కాదమ్మా, నీ మాట కాదని శృతిని పెళ్లి చేసుకుని తప్పు చేశాను. తను నన్ను మోసం చేస్తుందమ్మా. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. తనని ఇంట్లో నుంచి బయటకు పంపేయమ్మా. ఇంకొక మాట నా కోడలు గురించి తప్పుగా మాట్లాడావంటే నీ పళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త వెదవకన. ప్రేమంటే నీది కాదురా. నువ్వు ఆ పిల్లని నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? ప్రేమంటే నీది కాదు, నా కోడలిది. నిన్ను ప్రేమించినందుకు నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా తన కుటుంబం అనుకుంది. ఉదయం అనగా నువ్వు ఆఫీస్కి వెళ్తే సాయంత్రం ఎప్పటికో ఇంటికి చేరతావు. రోజంతా తను మమ్మల్ని ఇంటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో నీకేం తెలుసురా? ఇంట్లో అందరికన్నా ముందు నిద్రలేచి రోజంతా ఇంటిల్లపాది అవసరాలు చూసి అందరూ పడుకున్నాకే తను పడుకుంటుంది. సాయంత్రం అయిందంటే నువ్వు ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుంచి వస్తావా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తుంది. నువ్వు వచ్చేదాకా లోపలికి బయటకు తిరుగుతూనే ఉంటుంది. అదిరా నా కోడలి గొప్పతనం. ఏమన్నావు? అది ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుందనా? ఉదయం నువ్వు ఫోన్ చేసేసరికి ఫోను నా దగ్గరే ఉంది. నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోవడంతో శృతి ఫోన్తో నేనే మాట్లాడుతున్నాను. ఆ తర్వాత శృతితో చెబుదాం అనుకున్నాను, కానీ మీతో శ్రావణ మాసంలో వ్రతం చేయిద్దామని కొత్త బట్టలు నగలు కొనడానికి ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళాం. ఆ పనిలో పడి నేను చెప్పడం మర్చిపోయాను. అంతదానికి ఇంత రాద్ధాంతం చేస్తావా అంటూ కొడుకును మందలిస్తూనే బాధపడుతున్న కోడల్ని దగ్గరకు తీసుకుంది శారద. అలా తల్లి మాటలతో శృతి గొప్పతనాన్ని తెలుసుకున్న సంతోష్ తన తప్పుకు పశ్చాత్తాపపడుతూ, సారీ అమ్మా, ఈరోజు ఆఫీస్లో జరిగిన విషయంతో మొత్తం నా బుర్ర పని చేయకుండా పోయిందమ్మా. ఎక్కడ శృతి నాకు దూరం అయిపోతుందో అన్న అభద్రతా భావమే దీని అంతటికీ కారణమమ్మా. శృతి అంటే నాకు ప్రాణం. తను లేకుండా నేను బ్రతకలేనమ్మా అంటున్న కొడుకు మాటలకు అడ్డుపడుతూ, ఆ మాటలు చెప్పాల్సింది నాకు కాదురా, నీ తింగరి చేష్టతో బాధ పెట్టిన నా కోడలికిరా, నెల తక్కువ వెధవా అని శారద అనడంతో పక్కనే ఉన్న శృతి చేతులు పట్టుకుని, ఐఎమ్ సారీ శృతి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు అని ప్రాధేయపడుతున్న కొడుకుని చూసి శారదతో పాటు గుమ్మం దగ్గర నిలబడి జరుగుతున్నదంతా గమనిస్తున్న వీరభద్రం కూడా నవ్వుకున్నారు. శారద అనుకున్నట్లుగానే శ్రావణ మాసం రాగానే కొడుకు కోడలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి బంధువులతో సహా ఊరందరినీ విందుకు ఆహ్వానించి తన కోడలు శృతిని ఎంతో ఇష్టంగా అందరికీ పరిచయం చేసింది శారద. అలా ఇష్టం లేని కోడలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన శృతి తన మంచితనం ప్రవర్తనతో ఇంట్లో అందరి మనసును గెలుచుకుంది. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.